హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వ్యాలంటైన్స్ డే రోజు మా హస్బెండ్ నాకు తీసుకున్న డైరీ మిల్క్ స్పెషల్ చాక్లెట్ అనమాట. వ్యాలంటైన్స్ డే స్పెషల్ చాక్లెట్ ఉంటుంది కదా, అది అనమాట ఇది. సో ఎవ్రీ ఇయర్ అయితే నాకైతే ఇలా కంపల్సరీగా తీసుకుంటాడు అనమాట. సో ఇదైతే వ్యాలంటైన్స్ డే మెసేజ్ అనమాట. సో ఇలా మెసేజ్ అయితే రాపిచ్చేసుకొని నాకైతే తీసుకొచ్చి ఇచ్చాడనమాట. సో చూడండి. సో ఇదైతే మాది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇదైతే 8th వ్యాలంటైన్స్ డే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా. ఫస్ట్ మా మ్యారేజ్ అవ్వకముందు ఒక వ్యాలంటైన్స్ డే అయితే మాకు వచ్చింది. సో అప్పుడు కూడా ఇదే చాక్లెట్, ఫోను, సమ్ ఐటమ్స్ అయితే ఇచ్చాడనమాట గిఫ్ట్ లాగా. సో ఇప్పుడైతే మాత్రం ఇక 9 వ్యాలంటైన్స్ డే నుంచి అయితే ఇవైతే ఇక కంటిన్యూ అయిపోతుంది. చాక్లెట్ అయితే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. సో దాంతోపాటు ఇంకేదైనా ఒకటి ఉంటుందన్నమాట. సో ఇలా ఉంది, బాగుంది ఈసారి థీమ్. ఇక్కడ ఫోటో కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, బాగుంది. సో మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా మాకు 6 వ్యాలంటైన్స్ డే అలా అయితే చెన్నైలోనే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. సో అప్పుడు కూడా బయటికి తీసుకెళ్ళడము, లంచ్కి వెళ్ళడము, సో కేక్ కట్ చేయడము, ఇలా చాక్లెట్ ప్రతి ఒక్కటి వ్యాలంటైన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఎవ్రీ ఇయర్. సో ఈసారి కూడా ఇలా చాక్లెట్ ఇచ్చారు. సో నెక్స్ట్ డే అయితే బయటకి అయితే వెళ్ళామన్నమాట వ్యాలంటైన్స్ డే మార్నింగ్. సో అదంతా నేను షూట్ చేయలేదు, చాక్లెట్ మాత్రం ఒకటి అలా చూపిస్తున్నాను, మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి. సో మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ వ్యాలంటైన్స్ డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ కూడా ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే వచ్చింది. అప్పుడు మాత్రం ఓన్లీ గిఫ్ట్స్ ఇచ్చారు అంతే, ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి. సో ఇదండి వ్యాలంటైన్స్ డే